మొదటి 2 వచనాలు చూడండి. ఇక్కడ 2వ వచనం, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశములకు వెళ్ళుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏపటి వారము ఇంతటి వారం ప్రభువా మమ్మల్ని ప్రేమించి మా తండ్రి మమ్మల్ని మీ రక్తంలో కడిగి మీ సొత్తైన ప్రజగా చేసుకోవడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవమును ఆత్మయున్న మాటలు, సమాధానకరమైన సంగతులు, ఆ కృపగల మాటలు, దయగల మాటలు, మమ్మల్ని బ్రతికించే మాటలు మీరు ఇవ్వబోతున్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాన్ని ఉల్లసింపచేయండి, మా నాలుకను ఆనందింపచేయండి ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యేసుక్రీస్తుని కూర్చి పలికించండి. రక్త మాంసములు మీ యొక్క మాటలు తెలియజేయలేవు అని ప్రభు, ఆత్మ ద్వారా మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని స్పష్టంగా తెలుసుకోగలం. మీ ప్రియబిడ్డలు చేరివచ్చున్నారు ప్రభు. మేము చిన్న మందగా కూడికలు ఉంటుండగా ప్రభు, మీ గ్రంథం నుంచి మీరు ఏం మాట్లాడబోతున్నారు అని నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభు. కృప చూపించండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన వాక్యాన్ని మీరే లేఖన భాగాల నుంచి అందించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని మీ నామానికి మహిమ కలుగుగాకని సమస్త మహిమ గంట ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామన వాక్యంలోకి వెళ్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది? పాటలు పాడి పాడి ఊరెళ్తుందా? అందరూ ఆనందంగా? ఎంతమంది బైబిల్ ఇస్తున్నారు? బైబిల్ ఇస్తున్నాం. వెరీ గుడ్. నోట్బుక్, పెన్? వెరీ గుడ్. నేనా అంటే నేను తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం తీసుకొస్తా. హల్లెలూయా. స్తోత్రం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం మనము. ఇక్కడ చూడ 2వ వచనంలో, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశములకు వెళ్ళుడి. అది ఏ దేశం చెప్తారు ఎవరన్నా? పాలు తేనెలు ప్రవహించు దేశం, ఇంకా కనాను దేశం, ఇంకా అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన దేశం, ఇంకా కొండలు లోయలు గల దేశం, ఆకాశ వర్షం ప్రజలను తాగే దేశం, ఇంకా ఇంకా చాలా పేర్లు దానికి. యెహోవా కన్నుడు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు దాన్ని నిలిచే దేశం అన్నమాట. అది చాలా మిక్కిలి మంచి దేశం. ఏ దేశం? మిక్కిలి మంచి దేశం అన్నమాట. అది దేవుడు పితరుడైన అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోతాడు. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ ఏది? యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథంలో మనకు మెయిన్ గా ఎవరు కనబడతాడు? యెహోషువ. ఈ యెహోషువకు ఇచ్చిన బాధ్యత ఏంటిదంటే, వాళ్ళు యోర్దాను నది దాటి ఆ దేశంలోనికి ప్రవేశించాలి. ఆ దేశంలో 7 శత్రువులు ఉన్నారు. 7 రకాల జాతులకు చెందిన శత్రువులు అక్కడ ఉన్నారు. వారిని యుద్ధం చేసి ఓడించి వారిని పంపించేసి ఆ దేశానికి వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలి. అది ఈ గ్రంథంలో మనం మెయిన్గా చూస్తాం. ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే దేవుడు యెహోషువకు ఇచ్చాడు. అయితే వీరి ముందుగా ఏంటిదంటే అక్కడ యోర్దాను నది. ఇక్కడ చూడండి, యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశములకు వెళ్ళండి. ఇప్పుడు యెహోషువ బాధ్యత ఏంటంటే వీళ్ళని యోర్దాను దాటించాలా, రెండవది ఆ భూభాగాల్లో ఉన్న ప్రతి గోత్రానికి భాగాన్ని పంచిపెట్టాలి. ఇది వారి అందించినటువంటి దేవుడి బాధ్యత. అయితే ఒక మాట చూద్దాం. ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యెహోషువకు బలపరిచే మాట చెప్తాడు అన్నమాట. నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించు, నువ్వు ధర్మశాస్త్రం ధ్యానించు, అంటే వాక్యాన్ని ధ్యానించు, బోధించు అని చెప్తాడు. 2వ అధ్యాయంలో వాళ్ళు మొదటిగా ఎరుకో అనే పట్టణం కొరకు వేగు చూడడానికి 2 మనుషులు పంపుతాడు యెహోషువ. ఆ తర్వాత రాహాబు వేశ్య ఉంటుంది ఎరుకో పట్టణంలో. అయితే వారిని దాచిపెడతారు అనమాట. దాచిపెట్టిన తర్వాత మనం 3వ అధ్యాయంలో చూస్తాం. ఇంకా వాళ్ళు ఆ యోర్దాను దాటి 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఇదే దాటం ఉంటుంది. 5వ అధ్యాయంలో వాళ్ళు సున్నతి చేస్తారు. ఇలా వస్తూ 6వ అధ్యాయంలో వాళ్ళు ఎరుకో పట్టణాన్ని కూల్చినట్టుగా మనం చూస్తాం. ఎంతమందికి ఈ యొక్క కాంటెక్స్ట్ తెలుసు? ఎరుకో ప్రాంతాన్ని కూల్చడం అనేది
పేరు విన్నారా? ఎరుకను కూల్చడం అనే సౌండ్ సరిగ్గా అన్న ఇప్పుడు వస్తుంది. ఇక్కడ చూడండి 6వ అధ్యాయంలో వాళ్ళు ఏ పట్టణాన్ని ప్రాకారాన్ని కూలగొడతారంటే ఎరుకో ప్రాకారాన్ని కూలగొట్టినట్టుగా మనం చూస్తాం అనమాట. అయితే ఎరుకో ప్రాంతానికి ఉన్న పేరు ఏంటిదంటే అది శపితమైన పట్టణం. చెప్పండి, ఏ పట్టణం అది? శపితమైన పట్టణం. అయితే 7వ అధ్యాయం మొదటి వచనం వస్తుంది. 7వ అధ్యాయము మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసింది. 6వ అధ్యాయం 26వ వచనం దాని పైన. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనును వాడు యెహోవా దృష్టికి ఏమవుతాడు? వాడు దాని పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు వస్తాడు, నా తలుపును నిలవనెత్తగా వారి కనిష్ట కుమారుడు చచ్చు. అంటే మొత్తానికి అయితే దేవుడు చెప్తుందంటే యెహోషువతో, నేను ఎరుకో ప్రాకారాన్ని కూలగొట్టాను, ఎవరు కూడా దాన్ని కట్టదు. ఇదే ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఎరుకో ప్రాకారాన్ని దేవుడు కూల్చేశాడు, దాన్ని తిరిగి ఆ ప్రాకారాన్ని కట్టద్దు. ఆ ప్రాకారము చాలా పెద్ద ప్రాకారం అన్నమాట. ప్రపంచంలో పొడవైన గోడ చైనా వాల్. సో ఇది దానికంటే గొప్పది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాకారం ఎటువంటిదంటే ఈ గోడ మీద ఇండ్లు ఉన్నాయి. ఈ గోడ మీద ఇండ్లు ఉన్నాయి అంటే అంత వెడల్పై పోయింది. సో అటువంటి ఎరుకో గోడలు 6 దినాలు చుట్టూ తిరిగారు. 7వ దినాన 7 సార్లు తిరిగారు, బూరులు ఊదారు, కేకలేశారు. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు, ఎరుకో గోడలు కూలినాయి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. రైట్. అయితే ఇక్కడ ఏమంటుందంటే యెహోషువ అంటున్నాడు, శపథం చేస్తున్న జనంతోటి, ఎవడైనా మళ్ళీ ఈ పట్టణాన్ని కట్టకూడదు అంటున్నాడు. దేవుడు ఏం చేసిన ప్రాకారాన్ని కూల్చేశాడు. అయితే మనం ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసింది. ఇక్కడ ఏ గోడ ఉంది? మధ్య గోడ. ఎవరికి మధ్య ఉంది? ఇప్పుడు ఇళ్ళ మధ్య మనం ఏం కట్టుకుంటాం? గోడలు కట్టుకుంటాం కదా. ఇక్కడ ఒక గోడ ఉంది. ఇక్కడ ఏ గోడ ఉందంటే చెప్పండి, చదివి చెప్పండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అంటే ఇక్కడ ఎవరు ఉన్నారంటే యూదులు అన్యజనులు ఉన్నారు. చెప్పండి, ఎవరు ఉన్నారు? యూదులు అన్యజనులు. వీళ్ళ మధ్యలో ఏముంది? గోడ ఉంది. గోడ. ఆ గోడ పేరు ఏంటంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ దేవుని వాక్యమా పదాజ్ఞలు. విధిరూపకమైన అంటే దాని విధులు గైకొనాల, అవి పాటిస్తేనే నీతిమంతులంగా అవుతాం. మరి అవి పాటించాలంటే ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉంది? దేవుడు ధర్మశాస్త్రాన్ని యూదులకు ఇచ్చాడు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అన్యజనుల దగ్గర ధర్మశాస్త్రం అర్థం లేదు కదా. మరి ఇప్పుడు ఎవరు పాటించి నీతిమంతులయ్యే అవకాశం ఉందంటే కేవలం యూదులు మాత్రమే పాటించి నీతిమంతులయ్యే అవకాశము ఉంది. మనం అందరం ఎవరమంటే అన్యజనులమే కదా. మనమందరము అన్యజనులమే. యూదులు కాని వారు అందరూ కూడా అన్యజనులే. అయితే మన దగ్గర ఏం లేదు, ఆజ్ఞలు లేవు. పోనీ అట్లీస్ట్ ప్రవక్తలు చెప్పిన వస్త్రాలు ఉన్నాయంటే అది కూడా లేవు. పోనీ అట్లీస్ట్ యేసు మన గోత్రంలో పుట్టాడంటే అది కూడా లేదు. పోనీ దేవుడు మన దేవుడుగా ఉన్నాడంటే అది కూడా లేదు. ఇక్కడ అదే మాట చూడండి వస్తారు. ఇక్కడ 12వ వచనం. ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపాఠులు కాదు, పరదేశం. మనం ఎవరము? ఒకప్పుడు పరదేశమా, వాగ్దాన నిబంధనలు లేని పరజలం. అంటే మనం నిబంధన చేశాడు దేవుడు మనతో. నిబంధన అబ్రాహాంతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు కదా. మనతో మనం చేసాడు అప్పుడు లేదు. నెక్స్ట్ నిరీక్షణ లేదు. ఎందుకు లేదంటే దేవుడు అనేవాడు ఎట్లున్నాడో మనకు తెలియదు. అసలు దేవుడు ఎవరు కూడా మనకు తెలియదు. దేవుడు లేనట్టున్నాం, క్రీస్తుకు దూరంగా ఉన్నాం. అయితే గమనించండి, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే, ఏ యూదులైతే మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మా దగ్గర దేవతలు ఉన్నాయి, మా దగ్గర ప్రవక్తలు మా దగ్గర నుంచి వచ్చారు,
యేసు ప్రభు కూడా అనిపితే లేఖనాలని మా దగ్గరే ఉన్నాయని చెప్పేసి డబ్బా కొనుక్కుంటున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు తన శరీరమందు కొట్టివేశాడు. ఆ ధర్మశాస్త్రం గురించి చెప్తూ అంటున్నాడు, అది మధ్య కూడా అని చెప్తున్నాడు. ఏ కూడా? మధ్య కూడా. దాన్ని ఎవరు కొట్టేశారు? యేసు ప్రభు కొట్టేశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శరీరం అప్పగించబడిందో, ఎప్పుడైతే సిలువలో యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని కార్చాడో, ఆ రక్తం ద్వారా యూదులు గాని అన్యులు గాని ఎవరైనా గాని ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. రోమపత్రిక 5:9 ఏముంది? మనము ఆయన రక్తము వలన నీతిమంతులంగా. ఎలా నీతిమంతులమయ్యా? కేవలము యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి కదా. అయితే ఇప్పుడు యూదుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రం జోలికి వెళ్ళే అవకాశం ఉందా మనకి? ఒకవేళ మనకు అవసరం లేదు దాని గురించి. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నీతిమంతులు అవ్వాలని ట్రై చేస్తున్నారు. మన ధర్మశాస్త్రం లేదు, కానీ యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా ఉచితంగా నీతిమంతులు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుందంటే, యూదులైనా అన్యులైనా, లేకపోతే నా ప్రజల్లో ఇక్కడ పోయిన యూదులు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇప్పుడు నన్ను ఆశ్రయిస్తే, నా రక్తాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఉచితంగా నీతిమంతులుగా అవుతారు. ఇప్పుడు మనం నీతిమంతులమేనా? దేవుని బిడ్డలమేనా? పరిశుద్ధులమేనా? ఎంతమంది చేసుకోవడం నవ్వుతున్నారు? చేసి పెట్టండి. మరి చెప్పాలి కదా, చెప్పండి. పరిశుద్ధులమేనా? నీతిమంతులమేనా? ఎలా నీతిమంతులమయ్యా? యేసుక్రీస్తు రక్తం ద్వారా. ధర్మశాస్త్రం ద్వారా అయ్యావా? లేదు. కాబట్టి యేసు ఇక్కడికి వచ్చేమంటున్నాడు, యూదులకు అన్యులకు మధ్య కూడా ఏం చేశాడు? ఆయన పడగొట్టాడు. ఎరుక ప్రకారం ఏమైంది? కూలిపోయింది. గోడ ఏమైంది? పడిపోయింది. ఇప్పుడు యూదులైనా అన్యుడైనా అందరూ యేసు ప్రభు దగ్గరికి రావాలి, అందరూ యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించాలి, నీతిమంతులు అవ్వాలి. ఇది దేవుని చిత్తం. ఇదేంటిది అమ్మా చెప్పండి? ఇదేంటిది? దేవుని చిత్తం, దేవుని సంకల్పం అన్నమాట. అయితే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సమరయ ఊరికి వెళ్తాడు. ఏ ఊరికి వెళ్తాడు? సుకారణ ఊరి, సమరయ ప్రాంతంలోని సమరయ దగ్గర సుకారణ ఊరి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు చేరుకోవడానికి ఒక స్త్రీ వస్తుంది. ఆ పేరు ఏంటంటే సమరయ స్త్రీ అని మనం చూస్తాం. అయితే యేసు ప్రభు ఆ స్త్రీని ఏమడుగుతాడంటే, దాహములకు నీళ్ళిమ్మని అడుగుతాడు. అది ఏమంటది? యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహములకు ఎందుకు? యూదులు సమరయులతో ఏం చేయడు? ఫ్రెండ్షిప్ చేయడనమాట. కానీ ఉచితంగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం వింటున్నారు? ఎంతమంది నిద్రపోతున్నారు? పోతుగా రైట్. సమరయ స్త్రీ ఏమైంది? యూదుల వారి నీవు సమరయ స్త్రీ నన్ను దాహానికి నీళ్ళు అడుగుతుంది. ఎందుకంటే యూదులు సమరయ నీళ్లు తాగరు, సమరయులు పోయే మార్గాన వెళ్ళదు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, అంటే ఫ్రెండ్షిప్ చేయరు, అలా నీళ్ళు తాగరు, అసలు ఆ రూట్ లో కూడా పోరు. కానీ ఎవరు పోయారు అక్కడ? యేసుక్రీస్తు ఏ గోత్రం? యూద గోత్రమే కదా, యూదుడే కదా ఆయన. ఆయన యూదుడు ఎక్కడ పోయిండు? సమరయ స్త్రీ ఉన్న ఊరు సుకారణ ఊరికి పోయిండు. ఎవరితోటైనా మాట్లాడకూడదు వాళ్ళతోనే మాట్లాడిండు, వాళ్ళ నీళ్ళే తాగిండు. మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో 2 రోజులు ఆయన. ఎన్ని రోజులు? 2 రోజులు. 2 రోజులు అంటే పేతురు పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఒక దినము ఈజ్ ఈక్వల్ టు 1000 సంవత్సరాలు. అమ్మా ఒక దినం తీసుకోండి 10 సంవత్సరాలు. ఇప్పుడు 2 రోజులు అంటే 2000 సంవత్సరాలు. అంటే సమరయులు ఎవరంటే అన్యులు. ఇప్పుడు ఇలాంటి నాకు వస్తారు. ఈ 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఎవరి మధ్య ఉన్నాడు? సమరయులు అంటే అన్యులు, అన్యుల మధ్య ఉన్నాడు, అంటే మన మధ్య ఉన్నాడు. యూదులు ఏం చేశారు? యేసు ప్రభుని సిలువ వేశారు. యూదులు యేసు ప్రభు నమ్మలేదు, ఇప్పటికీ నమ్మలేదు. మరి ఎవరు నమ్మారు? అన్యులమైనా మనం నమ్మారు. మనం ప్రార్థన చేస్తాం కదా, 2000 సంవత్సరాల క్రితం మా కొరకు వచ్చి ప్రాణం పెట్టామని. ఈ 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు అన్ని జనుల మధ్యలో ఉన్నాడు. అన్ని జనులు నీళ్ళు తాగినాడు, వాళ్ళ సాంగత్యం చేశాడు, వారి ప్రాంతంలోకి వెళ్ళాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం వస్తాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన
ఆ, అది ఎలా ఉంటుంది? వెళ్ళవలసి వచ్చాను. ఏం మార్గం? సమరయ. ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మన దగ్గరికి వచ్చాడు. అంటే దేవుని ప్రజలకు పిలబడుతున్న యూదులు ఉన్నారు, నిబంధన ఉన్న ప్రజలు ఉన్నారు, వాక్యం ఉన్న ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలకు పిలువబడ్డ వారు ఉన్నారు, నిబంధనలు ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? అమ్మ చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాడు? మన దగ్గరికి వచ్చాడని చెప్పండి. సౌండ్ మన దగ్గరికి వచ్చి చెప్పండి ఒకసారి. ఎవరి దగ్గరికి వచ్చాడు? మన దగ్గరికి. మన కోసం ఏం పెట్టాడు ఇప్పుడు ఆయన? ఏం చిందించాడు? చిందించడం ఏమైంది? నీతివంతులమైన. ఎవడైతే ఇప్పుడు యూదుడు అనుకుంటున్నాడో ధర్మశాస్త్రం ఉందని, ఆ ధర్మశాస్త్ర గోడని పడగొట్టి ఇప్పుడు వాళ్ళైనా మీరైనా అందరూ కూడా నన్ను ఆశ్రయిస్తేనే నీతిమంతుడు, నన్ను ఆశ్రయిస్తేనే పరలోకంలో కూర్చుంటారు అని ఒక సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన వచ్చాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు యెహోషువ గ్రంథం ఇదొక అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది కదా? రైట్. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై శాపము తెప్పించి శపించబడిన దాన్ని మీరు తీసుకోవద్దు, దాన్ని ఏం చేయొద్దు, ముట్టద్దు. శపించబడిన పట్టణం ఏంటి అక్కడ? ఎరికో పట్టణం. ఎరికో ప్రజలు కూడా శపించబడిన ప్రజలు. వారి వస్తువులు ముట్టద్దు, దానిలో ఏమి కూడా తీసుకోవద్దు. వీళ్ళు ఎరుకోను జయించారు, అన్నిటి నాశనం చేశారు, పశువుల్ని అందరి సమస్త నాశనం చేసిండ్రు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ వ్యక్తి పేరు ఏంటిదంటే ఆకాను. ఆ వ్యక్తి పేరు ఏంటిది? ఆకాను. ఆకాను అంటే అర్థం ఏంటిదంటే కలవరపరిచేవాడు. ఆకాను అంటే అర్థం ఏంటిది? కలవరపరిచేవాడు. ఈ ఒక్క వ్యక్తి ద్వారా ఏం జరిగిందంటే వీళ్ళు ఎరుకోని జయించారు, కానీ ఎరుకో కంటే నెక్స్ట్ ఇంకొక చిన్న దేశం ఉంది, హాయి. ఆ హాయి పట్టణాన్ని వీళ్ళు ఓడిపోయారు. పెద్ద పట్టణం గెలిచారు, చిన్న పట్టణంగా ఓడిపోయారు. కారణం ఏంటిదంటే వీళ్ళు ఎవరైతే ఈ ఎరుకో పట్టణాన్ని కూల్చేసి మొత్తం నాశనం చేసారో అక్కడ నుంచి ఒక శపితమైనటువంటి కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు ఈయన. ఎవరు? ఆకాను. తెచ్చుకొని అతని ఇంట్లో ఆ డేరాలో పాలు పెట్టాడు అనమాట. ఎవరు? ఆకాను. అయితే దేవుడు ముందే చెప్పిండు, అది శపితమైన పట్టణం అయ్యా, మీకు కావాలంటే ఇస్తా, దాన్ని ముట్టదు, అసలు డోంట్ టచ్, అంటే దాన్ని టచ్ చేయొద్దు, అసలు అందులో మీరు ఏది తీసుకోవద్దు అని చెప్పేసాడు క్లియర్ గా. అయితే ఈ ఆకారణ వ్యక్తి 7వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు శపితమైన దాని విషయంలో, 7వ అధ్యాయం మొదటి వచ్చిన శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఎట్లాగా యూదా గోత్రంలో జరహు మునిమన్మడును, జబ్ది మనమడును, ధర్మి కుమారుడైన ఆకాను శపితం చేయబడిన దానిలో ఎంత తీసుకున్నాడు? ఎంత? కొంతే. ఎంత తీసుకున్నాడు? కొంత తీసుకున్నాడు, కానీ అది కొంపను ముంచేస్తాడు అనమాట. హల్లెలూయా. కొంచెమే తీసుకున్నాడు, కానీ చిన్న పట్టణమైన హాయి పట్టణం మీద వాళ్ళు ఓడిపోయారు. ఎక్కడ చూడండి వస్తాయి 3వ వచనం, 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట చిన్న పట్టణం దగ్గర ఎవరు పేరు? అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? అంటే మన జీవితాల్లో శపితమైనది ఏదైతే ఉంటుందో, మన జీవితంలో దేని జోలికైతే పోవద్దో దాన్ని ఇంత కూడా తెచ్చుకున్నా కానీ మనం ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఏం కాదులే, పర్లేదు అనుకుంటే మాత్రం మనం కాంప్రమైజ్ అవుతాం, కానీ దేవుడు కాంప్రమైజ్ కాదు. దేవుడు కాంప్రమైజ్ అవుతాడా? పొద్దున ఎంతమంది లేచిండ్రు? 5 గంటలకి, ఇప్పుడు 4 గంటలకి. పొద్దున ఎంతమంది లేచి బయలుదేరారు? ఎంతమంది ప్రార్థన చేశారు? మందిరం కోసం ఎంత ప్రార్థన చేసి మందిరం కోసం చేసిందా? ప్రభుత్వం కొన్నిసార్లు నిర్లక్ష్యం వల్ల మనం ఏం చేస్తామంటే కొన్ని చేయకుండా వదిలిపెడతాం. శపితమైన దాన్ని మన జీవితంలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆకారణ వ్యక్తి చాలా మంది ఉన్నారు కదా, అసలు నేను ఒప్పుకొని తెచ్చుకుంటే ఏమైతే పోతాను, తెచ్చిపోతుందా దేవునికి అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి ఏముందంటే యూదా గోత్రంలో జరహు మునిమనుమడు, జబ్ది మనమడు, కర్మి కుమారుడు ఆకాను శపితమైన దాంట్లో
కొంత అంటే ఈ ఒక్క వ్యక్తి అంత మంది జనాలు ఎట్లా దొరికిపోతాడు అనమాట. కాబట్టి మనం ఏ చిన్న శపితమైన దాన్ని తెచ్చుకుంటే మనం కూడా దొరికే అవకాశం ఉంటుంది, అవమానం పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవునామానికి అక్కడ అవమానం జరుగుతుంది. వింటున్నారా? ఇక్కడ శపితమైన దాన్ని తెచ్చాడంటే ఇక్కడ ఆకాను పడిపోయిన ప్రాకారాన్ని మళ్ళా అడుగుతున్నాడు. గోడ పడగొట్టబడింది కదా, ఎరుక గోడ. శపితమైన దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాడు. అర్థం ఏంటంటే పడిపోయిన గోడ మళ్ళా కట్టుకున్నాడు. గోడ ఏమైంది అసలు? పడగొట్టబడింది కదా. యూదులకు అన్యులకున్న గోడ ఏమైంది? పడిపోయింది. గోడ కట్టాలన్నా పడగొట్టాలన్నా? యేసు ఆల్రెడీ పడగొట్టాడు. మనం ఏం చేయాలా? తిరిగి కట్టద్దనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా యూదులైనా ఎవరైనా కానీ అందరు నీతిమంతులే, అందరూ పరిశుద్ధులే, అందరూ సమానం, ఈక్వల్. నువ్వు విశ్వాసం వస్తే నీతిమంతులు అవుతావు, వాళ్ళు విశ్వాసం వచ్చినా కానీ నీతిమంతులు అవుతారు. అయితే పడగొట్టిన దాన్ని మన జీవితంలో మళ్ళీ కట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, యేసు ప్రభువు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది. పేరు చెప్తారా? సరే, పేతురు ఎంతమంది? పేతురు పేజ్ తెలుసు అందరికి? ఫోన్ నెంబర్ లేదంటారా? నాకు కూడా ముఖ పరిచయం లేదు, జస్ట్ బైబిల్ లేదు సంథింగ్. రైట్. పేతురుకున్న మరొక పేరు ఏంటిది? నేను చెప్తాను, ఇంకో పేరు చెప్పండి. రాయి. రాయికున్న మరొక పేరు కేఫా. కేఫా ఏంటిది? కేఫా. కేఫ్ కాదు, కేఫా. కేఫ్ అంటే అనమాట. కేఫా. ఈ కేఫా ఎవరంటే యూదుడు. ఎవరు? యూదుడు. ఈ యూదుడు ఏం చేశాడంటే ఒకసారి గోడ కట్టాడు అనమాట. ఏం కట్టిండు? గోడ అంటే ఇసుక తీసుకొని, సిమెంట్ తీసుకొని, నీళ్ళు తీసుకొని, కాంక్రీట్ తీసుకొని అంటే కాదనమాట. ఈయన ఒక గోడ కట్టిండు. చూద్దాం. గల్తీ పత్రిక 2వ అధ్యాయము. గల్తీ రాసి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 11 అయితే కేఫా తీర్చబడను గనుక చూడండి, మాకు సందర్భం ఏంటిదంటే కేఫా అనే వ్యక్తి యూదుడు. జీవన కేఫా అనే వ్యక్తి యూదుడు. ఇతడు యేసు ప్రభువు విశ్వాసం వచ్చడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అయితే ఆ కాలంలో సున్నతి గలవారు యూదులు, సున్నతి లేని వారు అన్యుడు. సువార్త ప్రకటించబడుతుంది, అందరూ యేసు ప్రభువును నమ్ముకుంటా ఉన్నారు, సంఘాలకు చేర్చబడుతూ ఉన్నారు, సంఘం విస్తరిస్తూ ఉంది. ఆ టైంలో పేతురు ఏం చేస్తున్నాడంటే అన్ని జనులతోటి కలిసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఈక్వలేనా? ఈక్వలే కదా, ఎందుకంటే గోడ పడగొట్టబడింది కాబట్టి. చేస్తున్నప్పుడు అక్కడ నుంచి కొందరు యూదులు వచ్చారనమాట. సున్నతి గల వాళ్ళు వస్తే మనం ఏం చేసిందంటే వెంటనే ఆ భోజన పంక్తిలో వచ్చి లేచి వేరే పేరు. అంటే ఇప్పుడు కేఫా వ్యక్తి ఏం చెప్తున్నాడు? మీరు నేను ఒకటే చెప్తుండ, ఒకటి కాదని చెప్తుండు. ఒకటి కాదని చెప్తుండు. ఎందుకంటే మీరు సున్నతి లేనివారు, నేను సున్నతి గలవాడిని అని మధ్య గోడ కడుతున్నాడు. అంటే మీరు వేరు, నేను వేరు. అంటే మేమేమో ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులం అయ్యాము, మీరు యేసు ప్రభువును నమ్మకం ద్వారా నీతిమంతులు అయ్యారు. అది వాస్తవం. అసలు నీవైనా ఎవరైనా కానీ దేంతో నీతిమంతులు అవుతున్నారమ్మా? కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఏమవుతున్నాం? నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. అయితే పేతురు ఏం చేశాడు? మధ్యలో గోడ కట్టాడు అనమాట. మధ్యలో చేశాడు, గోడ కట్టాడు. ఏం జరిగింది అక్కడ? 14వ వచనం. వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకొని పోవడం నేను చూసినప్పుడు అందరి యూదులు కేఫాతో చెప్పినది ఏమనగా, నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుడగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవాలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? 18వ వచనం. చూడండి, పడగొట్టిన వాడిని ఏం చేస్తాడు పేతురు? మరలా కట్టాడు. పడగొట్టబడిన గోడని మరలా కట్టాడు. అంటే యూదులు వేరు, అన్యులు వేరు గోడ కట్టేసరికి
యేసు ప్రభు రక్తంకి విలువ లేకుండా పోయింది అనమాట. యేసు ప్రభు శిలువ కార్యానికి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు యేసు ప్రభు రక్తం సంపూర్ణంగా అడిగిందా, కొంచెమే అడిగిందా వాళ్ళని? అన్ని బాబాలు అడిగిందా, కొన్ని బాబాలు అడిగిందా? అందరినీ వదిలే చేస్తుందా, కొందరిని వదిలే చేస్తుందా? అందరు కదా. అయితే ఏం చేస్తున్నట్టే, యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుకోలేదు, యేసు ప్రభు ద్వారా నీతిమంతుడు కాలేదు, నేను నా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు అయ్యానని మళ్ళీ గోడ కట్టాడు అనమాట. హల్లెలూయా. కట్టచ్చా గోడ? అసలు పేదలు ఎవరండి? అసలు పెద్ద వయస్కుడు. మీరు చూడండి, పౌలు పత్రిక తర్వాత పేరు పత్రిక ఉంది. అంటే పౌలు గారి కన్నా ముందున్నవాడు, పౌలు తర్వాత ఆయన పత్రికలు ఎంత వయసు వచ్చేవాడు ఆయన జీవించాడు, పెద్ద వయసులో వాడు. అలాంటి వ్యక్తి అపరాధిగా తీర్చబడ్డాడు అక్కడ. అయితే పౌలు గారు అందరూ ముందర అతన్ని గద్దించాడు. ఎందుకు? సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకోవట్లేదు. ఏదైతే పడగొట్టబడిన గోడ ఉందో మళ్ళీ కడుతున్నాడు అనమాట. కట్టచ్చాలా? కట్టకూడదు. మనం విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యాం కాబట్టి విశ్వాసం ద్వారానే జీవించాలా, విశ్వాసం ద్వారానే ప్రభువుని వెతకాలా. మనకి ఏం కావాలో ప్రభు ఇస్తాడు, దయచేస్తాడు. కాకపోతే మనము నా అంతటనే పొందుకోవాలని ట్రై చేస్తే, నా అంతటా నేను ఏదైనా పొందుకోవాలి మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం కడుతున్నట్టు? అక్కడ గోడ కడుతున్నట్టు. గోడ కడితే ఏమవుతుందంటే ఆకాన్ని ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపారు. అయితే మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మన జీవితంలో మనము అసలు బ్లెస్డ్ పీపులే, మనం ఆశీర్వదించే ప్రజలే కానీ శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తాం. అంటే వాళ్ళు చెప్తాను, మన విశ్వాసం ద్వారా పిలువబడ్డాం కదా, విశ్వాసానికి కర్త యేసు ప్రభు. మనం ప్రతిరోజు ఎలా జీవించాలా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్నా, నేను రక్షణ పొందుకున్నా, ఆయన బిడ్డగా అయ్యాను, ఓకే, ఇప్పటి నుంచి నా అంతా నేను జీవిస్తా, నా ప్రవర్తన ద్వారా, నా మంచితనం ద్వారా, నా పరిశుద్ధత ద్వారా నేను దేవుని మెప్పిస్తా, ఇప్పుడు దేవుడితో నాకు పని లేదన్నట్టు దేవుని పక్కన పెట్టేసి మధ్య కూడా కడుతున్నాను. అలా ఏమవుతుందంటే, మధ్య కూడా కట్టడం ద్వారా చూసే వాళ్ళకి ఎలా ఉందంటే, ఇతడు తన సొంత నీతి ద్వారా నీతివంతుడు అయ్యాడు, తన మంచి పనుల ద్వారా నీతివంతుడు అయ్యాడు అనేది కనబడుతుంది. ఇప్పుడు మంచిగా బ్రతికితే మంచోళ్ళమా, లేకపోతే యేసుక్రీస్తు మంచితనం ద్వారా మంచోళ్ళమా? యేసుక్రీస్తు మంచితనం ద్వారానే మనం మంచోళ్ళం. ఇప్పుడు గంతి పత్రిక 5:22 ఏముంటదంటే, ఆత్మ ఫలం ఏమనగా చెప్పండి, చూడమని చెప్పండి. సంతోషం, సమాధానం, ఇంకోటి చెప్పండి, చూసి చెప్పండి. 5:22 గంతి పత్రిక. మంచితనము. మంచితనం ఏంటిది? ఆత్మ ఫలం. అంటే నీ మంచి నా మంచి కాదు, దేవుడిచ్చే మంచి మంచి. అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే అది ఫ్రూట్ గా రావాలి, మనలో ఫలించాలి. అది ఆత్మ ఫలము అంటే ఏంటిది? ఫలించాలి. రూట్ ఎవరు మరి? వేరెవరు? యేసు ప్రభు. వేరు యేసు ప్రభు అయితే ఆ కాయ మొన్న రాస్తుంది. ఇప్పుడు వేరు అనేది, వేరుని అంటి పెట్టుకొని ఉంటే కొమ్మకు జీవం ఉంటుందండి. కొమ్మను విడిచేస్తే ఆ కాయ వేస్తుందా? పొలం ఫలిస్తుందా? అంటే మంచితనం ఎవరి నుంచి వస్తుంది? అక్కడ వేరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా ఫలిస్తున్న మంచితనం ఏదైతుందో అది మనలో మంచితనంగా ఫలిస్తుంది. చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు మనకు మంచితనం ఇస్తే మనం మంచిగా జీవించవచ్చు. వేరు కుళ్ళిపోయింది అనుకోండి, చెట్టు ఏమైతుంది? చచ్చిపోతుంది, మళ్ళా పడిపోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, నువ్వు వేరంటే రక్షణ పొందుకున్నావు, కొద్ది ఎదుగుతా ఉన్నావు, మొక్క రాను ఫలాలు కదా. అంటే నువ్వు ఎదిగే విషయంలో నువ్వు ఎవరితో అటాచ్ లో ఉండాలి? ఎప్పుడు యేసుక్రీస్తుతో అటాచ్ లో ఉండాలి. అంటే రక్షణ పొందుకున్నావు, ప్రభు నమ్ముకున్నావు, తర్వాత ఇప్పుడు ఎవరితో నువ్వు అటాచ్మెంట్ కలిగి ఉండాలి? లేకపోతే మధ్య కూడా పడుతున్నట్టు. అర్థమవుతుందా? మధ్య కూడా పడితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండకుండా శాపగ్రస్తమైన జీవితాలుగా ఉంటాయన్నమాట. రోమపత్రిక అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 1-2. అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై ఎంత దాచుకున్నాడు? కొంచెమే.
జరిగింది ఏంటిది? వాళ్ళు ఒక్క దినాన్నే చనిపోయారు అనమాట. నేను భయపెడతలేను, అంటే ఏం చెప్తున్నానంటే నేను మనం బ్లెస్డ్ గా ఉండలేకపోతున్నాం అనమాట. ఎందుకు? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మన జీవితంలో మన బ్లెస్సింగ్ గా ఉండట్లేదంటే ఎక్కడో ఒక గోడ కడుతున్నాం మనం. హల్లెలూయా. ఎక్కడో ఒక గోడ కడితే ఏమవుతుంది? మనము బ్లెస్సింగ్ గా ఉండలేకపోతున్నాం. యేసు ప్రభు పక్కన పెట్టేస్తున్నాం అనమాట. యేసు ప్రభు ఒకసారి చేసినట్టు ద్రాక్ష తోట వెలుపల పడేశాడు అనమాట. ద్రాక్ష వెళ్ళి నేను తీగలు మీరు ఎవడు న్యాయం నిలిచిండునో నేను ఎవరు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఆయనకు విరోధంగా ఏం చేసినా గానీ పడిపోతారు అనమాట. ఆ గోడ యేసుప్రభు ఆయన పడగొట్టాడు, మనం మళ్ళీ కట్టకూడదు అనమాట. ఇక్కడ అరణ్య సాఫ్ట్వేర్ ఎంత దాచాడు? కొంచెమే. ఆకలి ఎంత దాచాడు? కొంచెమే. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పాడు చేస్తుంది. మంచి కొత్త ముద్దకు, పిండి ముద్దకు చిన్నగా పులిసిన పిండి ఏమవుతుంది? ముద్దంతా పాడైపోతుంది అనమాట. సంఘంలో గోడలు కట్టేవారు ఉంటారు, కూలగొట్టేవారు కూడా ఉంటారు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను పులిసిన పిండి కొంచెమైనను. మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేస్తాడు. మరి కింద మనకు చెప్పాడు, మీరు పులిపిండి లేనివారు. మనం ఎవరము? పులిపిండి లేనివారు. మన ధర్మశాస్త్రం లేని వారం, మనకు అవసరం లేదు. ఆజ్ఞల జోలికి వెళ్ళే అవసరం లేదు. ఒక మాట చెప్పనా, ధర్మశాస్త్రం మంచిదేనా? మంచిదే. ఇప్పుడు విగ్రహాలను చేయవద్దు, విమర్శించవద్దు, పొరుగువాడు ఆశించవద్దు, అబద్ధం ఆడవద్దు, అబద్ధం శాస్త్రం పలకవద్దు, మీ దేవుని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మీరు ఆరాధించండి. ఈ అన్ని ఆజ్ఞలు మంచివే కదా. తల్లిదండ్రులు సన్మానించడం మంచిదే కదా. అంటే ఈ ఆజ్ఞలు మంచివే, కానీ ఎప్పుడైతే ఈ ఆజ్ఞలు జోలికి మనం వెళ్తున్నామో నాలో ఉన్న పాపానికి జీవం వస్తుందని పౌలు గారు చెప్పారు. మొన్న సండే చెప్పాను కదా నేను. ఒకసారి మాట చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము. మీరు వినండి, మీకు అర్థమవుతుంది. కొంచెం శ్రద్ధగా వినండి. రోమపత్రిక 7వ అధ్యాయము చూడండి 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైన నంబర్ 1. నంబర్ 2 నీతి గలది. నంబర్ 3 ఉత్తమమైనది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎలాంటిది? పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ఇంకోసారి చెప్పండి, పరిశుద్ధమైనది, పదార్థాలు మంచివే కదా. పొరుగు వాడిని ఆశించవద్దు అంటే మంచిదే కదా. నీతి గలదే, ఉత్తమమైనది, ద బెస్ట్. అది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, ఉత్తమమైనది, నీతి గలదే. కానీ మన జీవితంలో ఆ ఆజ్ఞలు ఏమయ్యాయి? కొట్టివేయబడ్డాయి. అయితే పౌలు గారు అంటున్నారు 9వ వచనంలో, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపములకు మరలా జీవం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ పాపం ఎక్కడుంది అంటే నా శరీరంలో ఉంది. పాపం ఎక్కడుంది? నా శరీరంలో ఏముందమ్మా? పాపం నివసిస్తున్న పాపం అంటుందండి. నేను పాపినేనా? మన పాపలమేనా? కాదు. కానీ మన శరీరం ఏముంది? పాపం ఉంది. ఈ పాపం ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు మనం పాపం చేస్తాం. జాగ్రత్తగా నమ్మకం. ఈ పాపానికి బూస్ట్ ఇచ్చేది ఏంటంటే ఆజ్ఞలు. ఈ పాపానికి బలం ఇచ్చేది ఏంటిది? ఆజ్ఞలు. పౌలు అంటున్నాడు, ఈ ఆజ్ఞలు అనడం వల్ల బాగానే ఉన్నా, నేను మంచిగా బతికినా, కానీ ఎప్పుడైతే దానికి వచ్చిందో అప్పుడు నాలో ఉన్న పాపానికి జీవం వచ్చింది, నేను చచ్చిపోతున్నాను. అంటే ఏంటిది? పాపం చేస్తున్నా అంటున్నాడు. ఇక్కడ 19వ వచనంలో, నేను చేయకూరు మేలు చేయక, అంటే ఇక్కడికి ఏమంటుంది? నేను ఎంత మంచి బ్రతకాలనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు బ్రదర్. నేను తప్పు చేయొద్దని అనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లేదు. నేను అయితే మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, వాళ్ళు అదే పాపం చేస్తున్నా. ఎందుకంటే పడిపోయిన ధర్మశాస్త్రాన్ని, పడిపోయిన ఆజ్ఞల్ని మళ్ళా కడితే, ఆ ఆజ్ఞ జరిగితే మనం ఎక్కువ పాపం చేస్తాం. అర్థమవుతుందా? ఆల్రెడీ ధర్మశాస్త్రం గోడ పడగొట్టబడింది, ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. నువ్వు మళ్ళీ క్రీస్తుని విడిచిపెట్టి దానికి వెళ్ళవనుకో. ఒక మాట చెప్తా, ధర్మశాస్త్రం ద్వారా మీరు నీతివంతులు అయ్యారా? యేసుక్రీస్తు రక్తం ద్వారా అయ్యారా?
మరి ఇప్పుడు మనం జీవింపజేయాల్సింది ఏది? యేసుక్రీస్తు సత్యమే కదా, యేసుక్రీస్తే కదా. నిన్ను నీతిమంతులు చేయలేదు, నేను బ్రతికించలేదు, మళ్ళీ నువ్వు బ్రతికే విషయంలో మాత్రం నా జోకి వెళ్తున్నావు. అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ఈరోజు నేను మంచిగా బ్రతికి నేను దేవుడిని మెప్పించాలా అని అన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ నా జోకి వెళ్తున్నావు, నువ్వు మంచిగా బ్రతకలేకపోతున్నావు, చేయకూడదు మేము చేయకూడదు కీడే చేస్తున్నావు. అప్పుడు అంటున్నాడు నేను చచ్చిపోయి అంటున్నాడు. ఒకసారి అయ్యో అనండి, అయ్యో అనండి, బాధగానండి, బాగా మెల్లగంటున్నాడు. అయ్యో అనండి, అయ్యో వాళ్ళని వస్తాయి. పౌలు గారు అదే అన్నాడు చూడండి, 7వ అధ్యాయం 24 వచ్చిన 7వ అధ్యాయం 24 వచ్చిన రోమపత్రిక. అబ్బా అట్లా అల్లేనా, అయ్యో అయ్యో ఎంత దౌర్భాగ్యుడు, ఇటు మరణంలో లోనకు శరీరంలో వచ్చిన ఎవడు. అంటే ఈ శరీరంలో పాపం ఉంది, ఆజ్ఞ వచ్చినప్పుడు జీవం వస్తుంది, నేను పాపం చేస్తున్నా. అప్పుడు అంటున్నాడు అయ్యో 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 ఈ శరీరం వినిపిస్తాడు. ఈయన చెప్పాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్పాడు నేను నేను ఓడిపోతున్నా, నేను పాపమే చేస్తున్నా, మళ్ళీ ఆ పడిపోయిన కూడా మొదలెడుతున్నా, నా వల్ల కావట్లేదు, అయ్యో అయ్యో అని దొమ్మ కొట్టుకుంటా ఇప్పుడు ప్రభు స్తోత్రం చెప్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు నేను నేను ఎంచుకున్న ఈ పర్సన్ అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఈజ్ రైట్ పర్సన్. హల్లెలూయా. కాబట్టి ఈయన ద్వారా మాత్రమే నేను ఫలిస్తా, మంచితనమైన పాపం చేయకుండా ఉండాలన్న కానీ. అప్పుడు అంటున్నాడు ప్రభు స్తోత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఈయన నాకు రైట్ పర్సన్ దొరికాడు. సమరయ స్త్రీ జీవితంలో రైట్ పర్సన్ ఎవరు? అంతకుముందు ఆమెకు ఎంతమంది పెర్మిట్లు ఉన్నారు? 5. ప్రభు ఏమన్నాడు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెర్మిట్ కాదు. ఇప్పుడు 7వ వ్యక్తిగా ఎవరు వచ్చారు అన్న దగ్గరికి? యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆమె పాపాన్ని తీసివేయడానికి. ఆమె పాపదాహంతో వచ్చింది, కానీ ప్రభు ఆమెకు సువార్థికురాలుగా మార్చేస్తాడు. ఆమె ఊళ్ళకి వెళ్ళింది, నేను చేసినామని నాతో కూడా చెప్పిన ఈ మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా అంటే ఆమె చెప్పిన మాటని ఊరంతా నమ్మేసి నిజంగా ఈయన లోక రక్షకుడని నమ్ముకున్నాడు. ఒక వేశ్యమాడి వాళ్ళు వింటారా? జనరల్గా వింటారా? పాపం చేస్తున్న వ్యక్తి మాట వింటారా? తప్పు చేస్తున్న వ్యక్తి మాట వింటారా? మరి ఎలా విన్నారు ప్రజలు అంటే తన బతుకును మార్చాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు? యూదులకు సమరయులకు మధ్య కూడా పడగొట్టి సమరయులకు వెళ్ళినప్పుడు ఆమె సువార్తిగా చేసినప్పుడు ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఊర్లంగా నవ్వుకున్నాను. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. సమయం గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. 15:18. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులు అంటే శత్రువులు. సౌలు రాజుకి ఏం చెప్పంటే దేవుడు అమాలేకీయుల్ని మొత్తం నిర్మూలన చేయు. అమ్మ వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? అమాలేకీయుల్ని నిర్మూలన చేయము, వారు నయమకు వరకు వారితో యుద్ధం చేయ, అంటే మొత్తాన్ని స్మాష్ చేసేది, అసలు ఏమాత్రం ఉంచకూడదు అని చెప్పేసి సౌలు రాజు దేవుడు చెప్పాడు. చెప్తే అతను ఏం చేశాడు? 18వ వచనం 3వ లైన్, 15వ వచనం 3వ లైన్. యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోను మంచివాడిని ఏడాది దూడలను వెరీ గుడ్. దేవుడు తక్కువే పొట్టేలు కానీ దూడలు కానీ. ఇక్కడ సౌలు అన్ని నాశనం చేయమంటే, అన్ని నిర్మూలన చేయమంటే అందులో మంచి వాటిని ఆకారంతో దాచాడు, కొంత దాచాడు. ఆకారం అని చెప్పిరా కొంత, పులిపిండి కొంచెం. సౌలు మంచివాడిని కొన్ని తీసుకోండి, కొంచెమే అది కూడా. అయితే ఏమైంది చూడండి 17వ వచనం. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రంలో శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. అయితే
పాపాత్ములైన మరియు యెహోవాను సంఘం పోయి పాపాత్ములను అమాలికి ఎగువ చేయము. వారి లయమ కొరకు వారు యుద్ధం చేయమని చెప్పగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి, అంటే దేవునికి ఎడ్డు లేవా, పొట్టెలు లేవా, ఆయన ఇవ్వడా బండ కోసం? శత్రువుల దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఈయన ఏం చేశాడు? వాటిలో మంచి వాడు తెచ్చుకున్నాడు. ఆకారం కూడా మంచి శ్రీరామ వస్త్రాలు తెచ్చుకున్నాడు, 2 తులముల వెండి తెచ్చుకున్నాడు, ఇలా కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు, దేవ దాచిపెట్టాడు. అన్య సభ్యులు కూడా కొంచెమే దాచిపెట్టారు. దేవుడేమో ఉన్నతమైన అభిషేకంతో సౌలుని అభిషేకించాడు. అసలు ఆయన దృష్టికి ఆయన అల్పుడుగా ఉన్నాడు. గార్ధబొమ్మలు తోలుకునే వ్యక్తి ఆయన, తండ్రి గార్ధబొమ్మలు. అటువంటి వ్యక్తిని ఇశ్రాయేలు జీవగల దేవుడి సైన్యం మీద అధికారిగా చేస్తే ఆయన కొంత తెచ్చుకున్నాడు, కొన్ని మంచి తెచ్చుకున్నాడు. అయితే దేవుడు సౌలు పోస్ట్ని పీకి పడేసిన వాడు ఎవరికి ఇచ్చాడు? యెహోవా తన చిత్తానుసారమైన ఒక మనుషుని కనుగొన్నాడు. ఆ మనుషుడు ఎవరిని వాడు? చక్క నేత్రములు గలవాడు. అతడు దావీదు మహారాజు. ఎవరతను? దావీదు. దావీదు ఏ గోత్రం? గోత్రం. యేసుప్రభు ఏ గోత్రం? ఆకాన్ ఏ గోత్రం? యూదా గోత్రమే. ఆకాను పడగొట్టిన గోడ మళ్ళా కట్టాడు. యేసుప్రభు యూదుడే. ఆయన గోడని ఆకాను కట్టె ప్రయత్నం చేస్తున్నాడు. యేసుప్రభు దాన్ని పూజ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొంచెం పిండి ఏం చేస్తుంది? ముద్దంతా పాడు చేస్తారన్నమాట. గోడలు కట్టే వాళ్ళకి మనం ఉండకూడదు. గోడలు పూడ్చబడింది. మనం ఏం కట్టాలి మరి? హగ్గై గ్రంథంలో చదివాం కదా, మందిరం కట్టాలా. ఏం కట్టాలా? మందిరం కడితే దేవునికి సంతోషం. ఎవరైతే మన జీవితంలో శాపగ్రస్తమైన ఆజ్ఞలు పెడుతున్నారు, లేకపోతే ఆజ్ఞలు మంచివే, ఉత్తమమైనవే, నీతి గలవే, కానీ వాడి జోలికి వెళ్తే నాలుగు పాపకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. గలతీ పత్రిక 3:12 గలతీ పత్రిక 3 జీవించును. చాలు. ధర్మశాస్త్రం ఏం కాదు? మంచిదేనా? ఆజ్ఞలు మంచిదేనా అని అవుతుంది. మంచిదేనా ఆజ్ఞలు? ఆజ్ఞలు మంచిదేనా? ఉత్తమమైనవేనా? బెస్టేనా? పొరుగువారికి కీడు చేయొద్దని మంచిదే కదమ్మా. పొరుగువారికి కీడు చేయొద్దంటే మంచిదే, ఉత్తమమైంది, పరిశుద్ధమైంది, నీతి కలదే. కానీ అది ఏం కాదు? ఇక్కడ చెప్పాడు. మనం ఎవరం? విశ్వాసులం. మరి విశ్వాసులకు విశ్వాస సంబంధమే కాని ధర్మశాస్త్రం ఉపయోగపడుతుందా? చిన్నపిల్లలు ఉన్నారండి, అలాగే ఏమి చేయాలి? పాలు. పెద్దలకు బలమైన ఆహారం. మనం ఎవరం? విశ్వాసులం. విశ్వాసులమైన మనకి విశ్వాస సంబంధం కాని ధర్మశాస్త్రం ఉపయోగపడుతుందా? కథ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైంది కాదు. ధర్మశాస్త్రం ఏంటిదంటే ఒక థర్మోమీటర్. జ్వరం వచ్చిందనుకోండి, ఎవరు చెప్పిపోతాం? డాక్టర్ ఏం చేస్తాడు? టెంపరేచర్ చెప్తారు కదా ఎంత జ్వరం ఉందని. థర్మోమీటర్ ఏంటిదంటే, ఇప్పుడు పౌలు గారు వర్షం చెప్పాలంటే, పౌలు గారు మంచం లేక ఉండాలని ధర్మశాస్త్రంకి వెళ్ళాడు, ప్రయత్నిస్తున్నాడు, కానీ అతనికి ఎక్కువ పాపం చేస్తున్నాడు. అంటే ఏంటిది? నేను పాపిని అనేది అతనికి అర్థమవుతుంది అనమాట. థర్మోమీటర్ లో జ్వరం ఎంత ఉందని ఎట్లా ఇస్తుందో, నేను కూడా పాపి అనేది అది అర్థమవుతుంది. కానీ పాపి నీకు చేస్తాడని చేయలేదు. అప్పుడు వచ్చాడు, ఈ ధర్మశాస్త్రం కాదయ్యా, నాకు కావాల్సిన క్రీస్తు రక్తం కావాలా, ఈయ మాత్రమే నన్ను నీ రోజులో చేస్తాడని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:8 ఫిలిప్పీ పత్రిక 3:8 9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, అంటే ధర్మశాస్త్రంలో వచ్చి నీతిని వింటాడు కానీ నా వల్ల కాలేదు. నెక్స్ట్, క్రీస్తునందరి విశ్వాసం ద్వారా వచ్చే నీతి, అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై అగుబడి నిమిత్తము 8వ లాస్ట్ లైన్, సమస్తం నష్టంగా ఎంచుకున్నాం, సమస్తం పెంటగా ఎంచుకున్నాం. అర్థమైందా మీకు? ఒకప్పుడు పౌలు గారిలో గోడ కట్టుకుంటా ఉన్నాడు, కానీ ఆ గోడ తన జీవితం ఎప్పుడైతే కూలిపోయిందో అప్పుడు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడు అయ్యాడు. ఇప్పుడు పౌలు గారి దృష్టి అంతా కూడా యేసు ప్రభువునే ఉంది. మన దృష్టి ఎక్కడ ఉండాలి? యేసు ప్రభువునే ఉండాలి. విశ్వాసానికి కర్త
దాన్ని కొనసాగించువాడైన యేసు ప్రభు వెంబడించాలా. మన ఎదురు ఉంచబడ్డ పరుగు పందెంలో ఓపిక పరిగెత్తాలి. అందరికి పరుగు పందెం ఉంది కదా, అందరికి ఏముంది, రన్నింగ్ చేస్తుంది అనమాట. ఎక్కడికి అర్థం కాదు, కిరీటం కోసం. అందరూ దేనికోసం పరిగెడుతున్నాం. ఇప్పుడు ఈ లోకంలో రన్నింగ్ రేస్ పెడితే ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఫస్ట్ థర్డ్. కానీ అక్కడ అందరికి ఇస్తారు. ఇస్తారు. కాకపోతే కిరీటంలో తేడా ఉంటుంది అనమాట. కిరీటంలో తేడా ఉంటుంది, బహుమానంలో తేడా ఉంటుంది. ఎవరైతే పరిగెడుతున్నారో వారికి బహుమానం ఉంటుంది. ఎక్కువ పరిగెడితే ఎక్కువ బహుమానం, తక్కువ పరిగెడితే తక్కువ బహుమానం అనమాట. మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఎంతమంది పరిగెడుతున్నారు? పరిగెత్తే వాళ్ళు పరిగెత్తుకుంటా ముందు రావాలి. ఫస్ట్ 10:30కి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు పరిగెడుతున్నారు. ఎవరైతే మందిరం మీద ఆ మందిరం గోడ కట్టాలని ఆశపడుతున్నారో వారు నిజంగా పరిగెడుతున్నారు. పరిగెత్తే వారు ఉన్నామా లేకపోతే అలసిపోయి కూర్చున్నామా? పౌలన్నాడు, నేను బాగా పరిగెడుతున్నాను. గల్తీ పత్రికలో సంఘస్థులు పరిగెడుతున్నారు, ఈ పరుగును ఆపేశారు వాడుకోండి. ఎవరు? కపట సహోదరులు, ఈ ఆకలి లాంటి వాళ్ళే, కలవరపరిచేవాళ్ళు. వాళ్ళు మంచిగా పరిగెడుతున్నారు. యేసు ప్రభు చూసి మధ్యలో కపట సహోదరులు వచ్చేసాడు, సంఘాన్ని పాడు చేశాడు. అర్థమవుతుంది మీకు? గల్తీ పత్రిక 5వ అధ్యాయము, 2 నిమిషాలు ఉంది, టైం చూడకండి. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మిమ్మల్ని ఎవరు అడ్డగించాడు? అసలు ఏంటయ్యా, మీరు ఇంతవరకు మంచిగా పరిగెత్తిరి కదా, ఇంతవరకు మంచిగా యేసుప్రభువులో విశ్వాసం వచ్చి ముందుకెళ్ళేది కదా, ఇంతవరకు గోడ కట్టకుండా మంచిగా ఉన్నారు కదా, అసలు మీరు ఇంతవరకు మంచిగా బ్రతికారు కదా, మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? అసలు పరుగు అయిపోతే ఏమైపోతుంది? కిరీటం అయిపోతుంది అనమాట, బహుమానం అయిపోతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు 8వ వచనంలో, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి మూలంగా కలగలేదు. ఇక్కడ రాస్తాడు, పులిసిన పిండి కొంచెమైనా. ఎన్నో వచనం? 9వ వచనం అనమాట. అంటే ఒక ప్రేరేపణ ఉందన్నమాట. ఏ ప్రేరేపణ అంటే, బ్రదర్ నువ్వు నీతిమంతులైతే సరిపోదు బ్రదర్, నువ్వు నీతిగా బ్రతకాలి బ్రదర్. నువ్వు పరిశుద్ధులైతే సరిపోదు బ్రదర్, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి బ్రదర్. అంటే నా అంత నేను బతకాలా, యేసుక్రీస్తు ద్వారా బతకాలా? వేరును బట్టి ఫలం ఉంటుంది కదా, అది రూట్ అయితే ఫ్రూట్. యేసుక్రీస్తు రూట్ అయితే మనం ఫ్రూట్ ఫలించాలి. అది పరిశుద్ధమైన, మంచితనమైన, సాధికమైన, ద్వేషమైన, దయాళుత్వమైన, ఆత్మఫలంలో ఉన్న ప్రతిదీ కూడా మనం ఫలించాలంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇక్కడ గల్తీ సంఘం ఏం చెప్పారంటే, మీరు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారు, ఓకే, మీ జీవితాలు అద్భుతాలు జరగాలంటే మీరు క్రియలు చేయండి, మీ మంచి పనులు చేయండి. 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మీకు మంచి పనులు చేయాలా. మీరు రక్షణ పొందుకోవాలంటే మీరు ఏం చేశారు? కొబ్బరికాయ కొట్టింది ఎవరన్నా? అగరబత్తి ముట్టించారు ఎవరన్నా? యేసు ప్రభు బిడ్డలు కావాలంటే ఏమైనా ఇచ్చారా? మరి అద్భుతాలు చేయాలంటే ఎలా చేస్తాడు ఆయన? విశ్వాసం ద్వారా చేస్తాడు. అయితే విశ్వాసం ద్వారా కాదు బ్రదర్, మీరు మంచి పనులు చేస్తేనే అవుతారు బ్రదర్ అని ఒకడు కలవర పెట్టాడు, వచ్చాడు ఆగాలంటూ. ఆడు వస్తే ఇలా పరుగు అయిపోయింది అనమాట. మంచి పరిగెత్తున్నారు, వాడు స్టాప్ చేశాడు. అప్పుడు చెప్తున్నాడు, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుంది అన్నమాట. కిరీటం కావాలంతా, కావాలంతా. అయ్యారు మీకు ఇరుమలకు వస్తుంటే నేరగొండ ప్రాంతం దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఒక కాలనీ కనిపిస్తుంది. కాలనీ, ఆ కాలనీ పేరు ఏముందంటే మహారాజుల కాలనీ. ఏ కాలనీ చూసిన కోడి పండుగ, దాని పక్క కిరీటం ఉందన్నమాట. అక్కడ బొమ్మ ఏముంది? కిరీటం బొమ్మ ఉందన్నమాట. మనం ఎవరు మాట్లాడి రాజులమే కదా, రాజులైనా ఏం చెప్తున్నారు, మనం అందరం రాజులమే కదా ఆల్రెడీ. అంటే కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరు వ్యక్తులు కలవరపరిచి మనం రాజులము, మనకంటూ సపరేట్ కాలనీ ఉండాలా అని బోర్డు పెట్టుకొని అక్కడ ఉంటున్నాను. ఎవడో చెప్తే కానీ మా రాజులం కాదా? మన రాజులమే అండి.
మన ప్రభు రాజుల రాజు, మనం రాజులం. హల్లెలూయా. ఆదికాండం 23వ అధ్యాయంలో హేతు కుమార్ అంటారు 6వ వచనంలో, నీవు మా మధ్య మహారాజులా బ్రతికావయ్యా అంటాడు. మనము రాయల్ ప్రీస్ట్హుడ్ ఫ్యామిలీ, రాజులైన యాజక సమూహం. గోడలు కట్టద్దు రాజులు అవ్వాలని, అద్భుతాలు జరగాలని గోడలు కట్టుకోకండి. మీకు 3 గోడలు చూపిస్తా. 3 గోడలు ప్రస్తుతం సమాజంలో సంఘాల్లో కూడా కనబడ గోడ. అది చూసి ముగించుకుందాం. ఇక్కడే లాస్ట్ రిఫరెన్స్ గంతిపత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గంతిపత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇది సపరేట్ ఇట్లా డివైడ్ చేసినట్టు చదవడం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని, దాసుడని పురుషుడని లేదు. చూడండి, యూదుడు గ్రీసు దేశస్తుడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో గోడ ఉంది. అది ప్రభు పడగొట్టం లేదా? యూదుడు అంటే ఏంటంటే మీది మన కులం బ్రదర్, అలాది వేరే కులం. ఇది అర్థమైంది ఏమన్నా? పాయింట్ అర్థమైందా? కులం కూడా, ఇదే కూడా కులం కూడా, క్యాస్ట్ ఫీలింగ్ అన్నమాట. అది ఉండాలి వద్దా? ఉండదు. క్రీస్తునందు యూదుడని గ్రీసు దేశస్తుడని తేడా లేదు కాబట్టి మనకు కూడా ఈ గోడ ఉండద్దు. మ్యారేజ్ విషయంలో ఏం చూస్తున్నారు ఈ మధ్య అంటే కులం చూస్తున్నారు. వద్దండి, అది ఆ గోడ మళ్ళీ కట్టద్దు. యూదుడని గ్రీసు దేశం తేడలేదు. దాసుడని అంటే తక్కువ ఎక్కువ, చిన్న పెద్ద తేడాలు చూస్తున్నారు. ఇది కూడా, ఈ కూడా ఏమయ్యాలా? పడిపోవాలా. నెక్స్ట్ పురుషుడని, రైట్. స్త్రీలు తక్కువ అని, పురుషులు తక్కువ అని, లేకపోతే ఎవరు ఎక్కువ? ఇద్దట్లో. బ్రదర్ మేము పొద్దున్న నుంచి వంట చేస్తాం బ్రదర్, బట్టలు ఉంటాం బ్రదర్, పొద్దున్న కష్టపడతాం బ్రదర్, పిల్లలు తయారు చేస్తాం, స్కూల్ పంపిస్తాం బ్రదర్, నైట్ మనం వంట చేస్తాం, పని చేసుకోవచ్చు కూడా, మేమే గ్రేట్. లేకపోతే వాళ్ళు అంటారు మేమంతా కష్టపడి సంపాదిస్తేనే కదా మరి ఇంట్లో బలం వస్తున్నాయి అని ఇట్లా అంటారు. మా బలం ఎక్కువ, మీ బలం తక్కువ అని అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, వాక్యానుసారంగా చెప్పండి. పురుషులు గ్రేటా, స్త్రీలు గ్రేటా? మరి స్త్రీలు బలహీనమైన ఘట్టమని ఉంది కదా బైబిల్లో. అంతెందుకు కొరింథీ పత్రికలో మరి స్త్రీలు మౌనంగా ఉండాలి ఉంది కదా. స్త్రీలు వాక్యం చెప్పొద్దా? కళ్యాణక్క అయ్యచ్చు చెప్తా ఇండియన్ చర్చ్ లో అసలు మైకుడి అక్క పాట పాడిస్తా. నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, నువ్వు అట్లా పడితే మైక్లో ఆడుకుంటున్నాడు. అట్లా కొన్ని సంఘాలలో. క్రీస్తునందు స్త్రీలకు పురుషులకు భేదం లేదు. అట్లా కాదు కదా. ఆదాము నుంచి అబ్బాసం కదా మరి, అందుకని ఆదాం గ్రేట్, అబ్బా డౌట్కి చెప్తాడు అనమాట. మరి ఏసులో పెట్టచ్చు, స్త్రీ పుట్టిందా మరి చెప్తాను. సంఘాల్లో స్త్రీ మౌనంగా ఉండాలంటే, సంఘాలు ఎలా ఉండాలి? స్త్రీ మౌనంగా ఉండాలి. ఇప్పుడు సహోదరులు కలిపి ఏం పెట్టుకుంటారు? స్త్రీల గుడి పెట్టుకుంటారు కదా. ఏ గుడిగా? స్త్రీల గుడిగా. అంటే అక్కడ ఎవరు ఉంటారు? స్త్రీలే ఉంటారు. అక్కడ చెప్పొచ్చు కూడా పర్లేదు అంటారు కదా. ఎక్కడ 2 ముగ్గురు నాన్నవారు గుడి ఉంటారో చెప్పండి. ఎక్కడ 2 ముగ్గురు నాన్నవారు గుడి ఉంటారో? ఎవరు? యేసులో పురుషుడు స్త్రీడా? మరి పురుషుడు ఉన్నప్పుడు స్త్రీ మౌనం ఉండాలి కదా స్త్రీల సమాజంలో. మనం ఎన్నో ఎత్తులు వేసి, కాబట్టి ఇవన్నీ విధానవాదాలు. ఈ గోడ పడగొట్టబడాలి. హల్లెలూయా. క్రీస్తునందు యూదులని గ్రీసు దేశస్తుడని, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని పురుషుడు లేదు. స్త్రీలు యూదులో వాక్యం చెప్తలేరా? మరి పురుషులు పెట్టలేరా? స్త్రీలు పాటలు పాడతలేరా? పురుషులు పాడతలేరు. వాళ్ళు అసలు ఉపదేశించకూడదని చెప్పేసి ఒక రాంగ్ డాక్టరీని ని సంఘం తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది తప్పనమాట. ఎప్పుడు గోడ కడతామంటే, నేను ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలని ట్రై చేసినప్పుడు మళ్ళా గోడ కడతాం అనమాట. కాబట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులు తెచ్చుకుంటే, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించబడేలా యేసు ప్రభువు చూస్తున్నారు. ఆయన వేరు మనం ఫలం ఫలిస్తాం. వేరును అంటుకుంటే ఫలం ఫలిస్తాం. యేసుక్రీస్తు చూస్తేనే ఫలం ఫలిస్తాం. ఎంత ఘోరమైన జీవితం ఉన్నది సమరయ స్త్రీ లాంటి జీవితంలోని. సౌలు అమాలేకీని నిర్మూలన చేయలేదు కదా, ఆ అమాలేకి చేసి చచ్చిపోయినాడు సౌలు. ఆకాను శపితమైన దాన్ని పెట్టుకున్నాడు. ఆకాను
వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోయింది. అన్య సభ్యుల కొంచెమే ఉంచుకున్నారు, వాళ్ళు ఒక్క దినం చచ్చిపోయారు అనమాట. కాబట్టి పులిసిన పెట్టి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తారు. హల్లెలూయా. ఈ మధ్య గోడలు కట్టకుండా మనమందరం ముందుకు గాక, మనమందరం విశ్వాసానికి అర్థ దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు ప్రభు మాత్రం చూస్తుంది గాక. మనమందరం ఆశీర్వదించబడ్డ ప్రజలు కాబట్టి మనందరం రాజుల యాజక సమూహం. కాబట్టి మనం ఎవరు కూడా ఏదో గొప్పగా అవ్వాలని, గొప్పగా శ్రీమంతం అవ్వాలని మీరు ట్రై చేయకండి. కేవలం యేసు ప్రభు మాత్రమే మీరు ఇచ్చిస్తాడు. మోషే చనిపోయాడు, యెహోషువ రక్షించాడు దేవుడు. హల్లెలూయా. మోషే పిజ్జా పడి చనిపోయాడు, ఇప్పుడు వాగ్దాన దేశం నడిపించే అధికారం యెహోషువకు వచ్చింది. ప్రజలు యెహోషువ ఉన్నప్పుడు, మోషే ఉన్నప్పుడు ఎలా గౌరవించారో మోషేని, యెహోషువ కాలంలో కూడా యెహోషువ గౌరవించారు. కాబట్టి పేరు కోసం ఏం చేయదు, పేరు కోసం బావి కడితే బావి పూడ్చేస్తాడు దేవుడు. సరైన టైంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన హస్తం కింద తీరవలసినమై ఉంటే ఆయన తగిన సమయం మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రభు మాట తీరుస్తున్నాడు.